హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. అయితే మేము నిన్నైతే ఇక్కడికి రావడం మళ్ళీ వెంటనే ఏంటంటే రీజను ఈ మొక్కల కోసం వచ్చామండి. ఫస్ట్ అయితే మేము కర్నూలు వెళ్ళాం నిన్న. కర్నూలు వెళ్తూ వెళ్తూ వచ్చే దారిలో మనది ఫామ్ హౌస్ దగ్గరే ఉంటుంది. కర్నూలు వెళ్ళేసి కంపెనీ దగ్గర పని చూసుకున్నారు చిట్టుబాబు గారు. ఆ పని అయిపోయిన తర్వాత మ్, వచ్చేటప్పుడు మొన్న వచ్చేటప్పుడు ఏంటంటే అడిగాను, మన ఫామ్ హౌస్ దగ్గరగా ఉంటుందని. దగ్గరగానే ఉంటుంది అన్నారు. ఎందుకంటే వర్షం కూడా బాగా విపరీతమైన వర్షం, ట్రాఫిక్ కూడా బాగుంది, మన సిటీకి వెళ్ళడం కూడా చాలా టైం పట్టేస్తుంది అన్నారు. ఇంకా నాకేంటంటే ఆలోచన, మొన్న ఇవి వచ్చినప్పుడు టైం సరిపోలేదండి, వదిలేసి వెళ్ళాను. ఇవి మట్టి కూడా సరిగ్గా ఇవ్వలేదు వాళ్ళు. మనకి ఆ మొక్కలతో పాటు కడియము నుంచి మొక్కలు వచ్చినాయి అన్నాం కదా, వాటితో పాటు ఇవి పంపించారు వాళ్ళు నాకు కాంప్లిమెంట్ కింద. అందుకని ఇవి పెట్టడానికి మొన్న నాకు అస్సలు టైం లేదండి, అక్కడే సరిపోయింది. పుట్టిల్లు వెంచర్ దగ్గర చాలా చీకటి అయింది. అక్కడ కూడా కొన్ని మొక్కలు వదిలేసే వెళ్ళాం ఆ రోజు. ఇంక ఇవి పెట్టడానికి కూడా నాకు అసలు సమయం లేక నేను వెళ్ళిపోవడం జరిగింది ఇంటికి. అందుకనే నాకు వీటి మీదే మనసు అంతా, బెంగ అంతా వీటి మీదే ఉంది. అంటే వీటికి నేను ఏరుకోరి నాకు కావాలని చెప్పేసి డబ్బుల కోసమే మనీ కట్టుకున్నా పర్వాలేదని చెప్పి నేను అడిగితే వాళ్ళు సరేలేమ్మా చాలా మొక్కలు పంపించాం కదా అని చెప్పి కాంప్లిమెంట్ కిందని మనీ తీసుకోకుండానే ఇవి నాకు పంపించారు. ఇంక అందుకిట్లని నేను పెట్టుకోవాలని చాలా ట్రై చేశాను, నాకు అవ్వలేదు. ఇప్పుడు వీటి కోసం మా బుర్రంతా అసలు కుదరలేదు. ఇంటికి వెళ్ళాను కానీ సరైన మట్టి లేదు, సరిగ్గా లేదు. ఎలా ఉంటాయేమో, చనిపోతాయేమో అని అదొక టెన్షన్ అయిపోయింది. అందుకే వచ్చే దారిలో కర్నూలు వెళ్ళేసి మళ్ళీ వచ్చి రిటర్న్ వచ్చేటప్పుడు మన ఫామ్ హౌస్కి వచ్చి రాత్రి ఇదిగో ఎర్లీ మార్నింగ్ లేచి వీటి పని చూసుకుని వీటిని మంచిగా నీట్గా తొట్లు తెచ్చుకున్నానండి ఇంటి దగ్గర నుంచి. కొన్ని ఉంటే నాకు బాల్కనీలోను ఆకుకూరలో కాయగూరలు వేసి పెడదాం అనుకున్నాను. ఏమైనా చిన్న మొక్కలు, ఏమైనా ఫ్లవర్స్ మొక్కలు పెడదామని ఉంచుకున్నాయి తొట్లు. నాకు వీటికి ఉపయోగపడినాయండి ఇంటి దగ్గర నుంచి నేను తెచ్చుకున్న ఆ తొట్లు అవన్నీ. ఆ తొట్టులో ఇప్పుడు మట్టి కూడా వేయాలంటే మనకు ఉందండి, ఎరువు ఉంది, ఆ మట్టి ఉంది. కానీ ఆ మట్టి మరి ఎంత నాకు అంత అంటే అది లోపల ఏమన్నా మెత్తగా ఉందేమో కానీ పైకి చూస్తే నాకు ఇదిగో ఏదో అంత అనిపించలేదు. అందుకనే నేను వేరే మట్టి తీసుకుని వేసుకుంటానండి. ఎర్రమట్టే గానీ దీనికి దానికి కొంచెం డిఫరెన్స్ ఉంది. మనం మొక్కలు పెట్టుకునే మట్టి కొంచెం బంకగా ఉంటది. సరే నేనైతే ఆ తొట్టులో తీసుకుని అక్కడ నేను ఎలాగ కొత్తిమీర వేసుకోవడానికి ఆ పని ఇది, అన్ని ఒకసారి వేసుకుందాం, అన్ని చూసుకుని పెట్టుకుందామని ఆ పని. కాబట్టి నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఆ మట్టి తీసుకుని అక్కడ తొట్టుల్లో మట్టి అండి, అప్పుడు తెచ్చానన్నా కదండి చామంతులు, వేయో చామంతులు అప్పుడు అన్ని చనిపోయినాయండి. ఆ చామంతులు కూడా రాలేదు. ఆంటీ ఏమో ఇగో ఈ పువ్వుల మొక్కలు తీసి ఆ తొట్టుల్లో ఖాళీగా ఉంటున్నాయి అని, ఈ ఎల్లో ఫ్లవర్స్ గౌరం పువ్వులు అంటాం కదా, ఇవి తీసి ఆ తొట్టుల్లో పెట్టేశారు. నేను అవి తీసి బయట నాటుకుని ఆ మట్టి, ఇదిగో మనకి ఇక్కడ కొత్తిమీర ఎప్పుడు వేసుకుంటూ ఉంటాను ఈ టబ్బులోను, ఇది కూడా ఖాళీ అయింది. ఈ మట్టి ఇదంతా తీసుకుని ఈ వీటిల్లో అక్కడ తొట్టుల్లో వేసుకుని ఇవన్నీ ఆ తొట్టులో పెట్టేసుకుంటానండి. రోజు ఇదే పని అండి. ఈ పని కోసమే నేను కేవలం ఇక్కడ రావడం జరిగింది. రిస్క్ అయినా వెళ్ళిపోయే వాళ్ళని సిటీకి, కాకపోతే నాకు ఈ మైండ్లో ఇవి ఉండిపోయినాయి. అందుకే వీటి కోసమే వచ్చాం. కాబట్టి ఈరోజు ఇదే మొక్కల పని నేను చూసుకుని చిన్నగా హార్వెస్ట్ పప్పాయిలన్నీ వచ్చినాయండి. ఈసారి నాకు అన్ని ఏ చిలకలో ఉడతలో తినుకోకుండా దక్కేటట్టు ఉన్నాయి. చుట్టూ చూసుకుని వచ్చాను. ఓ 3 కాయలు ఎన్నో నాకు పప్పాయిలు వచ్చినాయి. హార్వెస్ట్ చేసుకుని మళ్ళీ మేము బయలుదేరాలండి. మళ్ళీ రేపు రావాలండి. మన పుట్టిల్లు వెంచర్ దగ్గర చాలా మొక్కలు వస్తున్నాయి. మళ్ళీ రేపు రావాలి. ఇంటికాడ నేను చక్కబెట్టుకుని మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ రావాలి. మళ్ళీ అక్కడ పుట్టిల్లు వెంచర్ కాడ అన్ని మళ్ళీ ప్రతి ప్లాట్కి వస్తున్నాయి. ఇప్పుడు రోడ్ వేజ్ మన ఇన్ఫ్రా దగ్గరికి రోడ్డు దగ్గరికి వచ్చినాయండి ఇంతవరకును. కొన్ని ప్లాట్లకి వచ్చినాయి, ఇంకా కొన్ని ప్లాట్లకి ఉండిపోయినాయి. ఆ రోజు సమయం సరిపోలేదు మాకు. అలా లోడ్ అయినాక ఇంకో లోడ్ పంపిస్తామన్నారు. మాకు ఈ లోడ్ అయ్యింది. ఇవి కూడా చిన్న చిన్నగా ఇన్ఫ్రా దగ్గర పెట్టేవి కూడా చిన్న గార్డెన్ మొక్కలు కూడా ఉండిపోవడం జరిగింది పుట్టిల్లు వెంచర్ దగ్గర. అవి చూసుకుని రేపు ఇంకా మళ్ళీ 3 డేస్ ఇక్కడే ఉండవలసి వస్తుంది వచ్చి. అవి అవి మా ఫ్రెండ్స్ కూడా, మన కవిత గారు, పద్మ గారు కూడా రేపు పొద్దున్న హెల్ప్కి రమ్మని చెప్పాను. వాళ్ళు కూడా వస్తామన్నారు. అన్నీ మంచిగా రేపు పొద్దున మళ్ళీ ఆ మొక్కలు వచ్చిన తర్వాత అక్కడ కూడా ఒక వీడియో చేస్తానండి.
అది కూడా చూదురు. కానీ ఇవన్నీ అయిన తర్వాత మీకు క్లియర్గా నేను అన్ని వివరించి ఎంత మొక్కలకి వేసారు ఏంటి, ఎంతంత పడింది, మనకి అక్కడికి ఇక్కడికి బెటర్గా ఉందా లేదా, ఏంటి పాజిబిలిటీ ఏంటి మనకి అని చెప్పేసి నేను అన్ని ఒకటి వీడియో నీట్గా మంచిగా క్లియర్గా చేసి చూపిస్తానండి. ఎందుకంటే మనం కడియం వెళ్ళే తెచ్చుకోవడానికి రీజను కారణం కూడా కావాలి కదా, ఉండాలి కదా. అందుకని మీకు అన్ని నేను క్లియర్గా చూపిస్తాను. ఈ ఒక మొక్క కోసం నేను చిన్న రీల్స్ అయితే చేశాను. దానికోసం దానికోసం చాలా మంది కామెంట్స్, మొక్క రేటు పెడితే బాగుండేదంటే నేను ఆ సమయంలో ఆ మొక్క ఏ విధంగా అల్లారు, ఏ విధంగా అంటే నేను తీసుకోవాలనే ఇది కాదండి, అది దాన్ని ఎలాగా అతికించి కట్టారు, చాలా బాగుంది అందంగానే ఎక్స్పెక్ట్ చేశాను. కానీ రేటు కూడా నేను ఆ సమయంలో నాకు రేటు గుర్తులేదండి, దానికి అడగలేదు అతన్ని. అందుకనే నాకు కొంచెం అంటే మేము వెళ్ళిన విధంగాని ఆ మొక్కలు ఎంచుకునే విధానం కూడా అయ్యి దానికే సమయం సరిపోయిందండి. అది ఇంకా చాలా తక్కువ సమయం, అసలు సరిపోలేదండి. చెప్పాను కదా, ఒక 3-4 రోజులు ఉంటేనే కానీ చూసుకుంటేనే కానీ మనకు ఒక ఆలోచన ఐడియా రాదు. కానీ ఆ మొక్కలు తెచ్చుకునేటప్పుడు కూడా ఎలా తెచ్చుకుంటే బెటరో, ఏ ఏ విధంగా తెచ్చుకుంటే బెటరో అవన్నీ నేను క్లియర్గా చెప్తానండి. మాకు కలిగిన కొన్ని లోటుపాట్లు ఏంటి అనేవి మీకు కూడా వివరిస్తే నెక్స్ట్ టైం ఎవరు కూడా అట్లాంటివి చేయకోకుండా ఉంటారని నేను అందుకే క్లియర్గా చేసి చూపిస్తాను అంటున్నానండి. వీడియో చాలా ఉందండి చెప్పాలి, అవన్నీ కూడా తెలుసుకోవాలండి. ఎందుకంటే మంది వెళ్ళి అన్ని మొక్కలు తెచ్చుకునేటప్పుడు వాళ్ళకి తెలియడం చాలా మంచిది, అది ఇంపార్టెంట్. అది నేను ఏంటనేది తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇవి పెట్టేసుకుందామండి, లేట్ అవుతుంది మనకి, మళ్ళీ మేము సిటీకి బయలుదేరాలి. మా కోసం మా టిల్లు బాబు మా పిల్లలు ఎదురు చూస్తారు. పాప మా అమ్మ నాన్న అత్తమాని వెళ్ళిపోతున్నారు, మమ్మల్ని వదిలేసాను అలా ఫీల్ అయిపోతున్నారు. కానీ మాకు ఇక్కడ పనులు తప్పులేదు. నాకు వీడియోలు చేద్దామంటే సరిగ్గా ఇక్కడ నారు పెట్టుకుందామంటే కుదరట్లేదండి. మన లైఫ్ ఎట్ ఫామ్ హౌస్ దగ్గర అంటే అక్కడ ఇక్కడ కూడా నాకు చాలా ఎక్కువైపోతుందండి. అది తెలీదు, ఇంటికాడ చేసుకోవడం, ఇక్కడ రావడం, మళ్ళీ ఇక్కడ ఏదో ఒకటి చేయటం, మళ్ళీ అక్కడికి వెళ్ళడం చాలా అంటే చాలా సమయం సరిపోవట్లేదు. దానివల్ల నేను కొంచెం మన దగ్గర అంటే ఏదో ఒక చోట అయితే అక్కడైనా పెట్టుకోవచ్చు కదా. మనం ఇప్పుడే ఇల్లు అయితే మీరు ఎనీ సీజన్ అయిన తర్వాత మనం అక్కడ ఏదన్నా కట్టుకోవాలని ప్లాన్ అయితే చేస్తున్నాము. అప్పటి వరకు కూడా అక్కడ మొక్కలు పెట్టుకుని ఏమైనా పాదులు కూరగాయలు పెట్టుకుంటే మనకి 2 నెలల పంట, 3 నెలల పంట వస్తుంది కదా ఏదో ఒకటి. ఆ ప్లాంట్ లో కూడా ఉన్నాను నేను. చూద్దామండి, అక్కడ ఇక్కడ ఒకటేసారి పెట్టించుకుంటాను. నారైతే కూరగాయ వెజిటేబుల్స్ ఆకుకూరలు అయితే అక్కడ ఇక్కడ కూడా ఒకసారి తెచ్చుకుని నాకు కొంచెం ఎక్కువగా తెచ్చుకుని, మన పద్మజ గారు కూడా ఉన్నారు కదా, వాళ్ళ ప్లాట్ లో కొన్ని, మన దగ్గర కొన్ని, ఇక్కడ కొన్ని వేసుకుంటాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఇవి పెట్టేసుకోవడం చేద్దాం. ఈ టబ్బుని అయితే తీసుకెళ్ళి దాటికెళ్ళి అక్కడ పెట్టుకుంటా, మట్టి కావాలి. ఇక్కడే పెట్టేసుకుని అక్కడ పట్టుకెళ్ళిన తొట్లు ఇలా తెచ్చుకుని చాలా బరువు ఉంది మట్టి. చామంతులు పెట్టాను కదా, అవి చనిపోయినాయి. మధ్య మధ్యలో ఏరుంచితే కొంచెం కొంచెం వచ్చినాయి పువ్వులు, కానీ హెల్దీగా రావట్లేదు. ఆయంత ఏరు మొన్న ఎండలకు చనిపోయింది. ఇవి ఖాళీగా ఉంటున్నాయిగా, అవి ఇందులో పెట్టేస్తే మనకు కూడా బాగుంటది. అక్కడ కొంచెం మట్టి ఉంది కదా, ఎర్రమట్టి తెచ్చారుగా పుట్టిలు వెంచర్ నుంచి, అదిని ఇది ఆవుదే ఎరువు ఇలా మిక్స్ చేసేసుకుని ఇది కొంచెం కొంచెం వేసేసి, ఒక టబ్బు ఏమో మట్టి తెచ్చిన, ఒక టబ్బు ఎరువు తెచ్చాను. అంటే తక్కువ అవదు, మనకి ఎటు ఇది ఉంది కదా మట్టి, దీంట్లో మనం కావాలంటే తర్వాత వేసుకోవచ్చండి. ప్రస్తుతానికి ఇప్పుడు మనకి మొక్కలు వచ్చేసినాయి కదా, వాటికి పెట్టడానికి మనకి మట్టి కావాలి కాబట్టి ఇది ఇలా చేస్తున్నాను నేను. మిక్చర్ కలుపుతాం కదా అన్ని రకాలు వేసి. పుట్టిలు వెంచర్ దగ్గర గోశాలలు ఎక్కువ ఉన్నాయి, ఆవులు. అక్కడి నుంచే వేయించారండి ఎరువు. మనకి ఎప్పుడు కుమార్ దగ్గర ఆవే ఉంటది, కుమార్ దగ్గర వేయించుకునే వాళ్ళం బాగా ఎక్కువ కదా వెంచర్లోకి. ఇంకా అక్కడ ఎలాగా మన పుట్టిలు వెంచర్ దగ్గర వేపిస్తున్నారు, ఇంకా మనకు కూడా ట్రక్ వేయించేశారు. ఇక్కడ అంతా ఆవుదేనండి, ఇది ఎరువు అంతా కూడా.
అక్కడ గేదెలు ఉండవండి, ఎక్కువ ఆవులే. ఇక్కడ మన వేరే మళ్ళీ ఉంటాయి, విజయాల దగ్గర అయితే గేదెలు ఉంటాయి, కానీ అక్కడ అయితే అన్ని ఆవులే. నేను ఏంటంటే మట్టి తక్కువ ఎరువు ఎక్కువ వేసుకుంటున్నానండి, ఎందుకంటే గుల్లగా ఉంటది కదా, వాటర్ తొందరగా కిందకి తీస్తాయి. ఆ, మొక్కలకి నీళ్ళు పట్టేటప్పుడు మనం నీళ్ళు పోస్తాం కదండి తొట్టులోను, అది బంకమట్టి ఎక్కువైంది అనుకోండి, బాగా అతుక్కుపోయినట్టు మొక్కని అలాగే ఉంచేస్తుందండి. వాటర్ నిల్వ ఉండకూడదండి మొక్క దగ్గర ఎప్పుడూను. మనం పోసే వాటర్ మెల్లగా పోయాలి. ఆ పోసింది కాస్త మెల్లగా దానికి పట్టుకుని ఏదన్నా ఎక్కువ ఉంటే కిందకి దిగిపోవాలండి. అదే తొట్టు కింద హోల్స్ ఇస్తారు కదా, అందుకే మనం తొట్టుల్లో కానీ చెట్ల దగ్గర కానీ మొక్కలకి ఎప్పుడు వాటర్ ఎక్కువ నిల్వ ఉండేలాగున్నా అవి నిమ్మకి ఏర్ అనేది బాగా ఇదైపోయి చనిపోతాయండి. అందుకని ఎక్కువ మనం గుల్లగానే ఉంచుకోవాలి. ఇప్పుడు రోజు పోసుకున్నా మనం మొక్క తీరుని బట్టి వాటర్ పోసుకుంటూ ఉండాలండి. ఎప్పుడైనా మనం మొక్కలు పెంచుకుంటే ఆ విధంగా అయితేనే మనకు కొంచెం నిలబడతాయి మొక్కలు. ఏ మొక్కలు పెట్టుకున్నా అంతేనండి, మనకి వాటితో పాటు గాలి వెలుతురు కూడా అంతే కావాల్సి వస్తుందండి. తొట్టి మొక్కలకి ఎప్పుడైనా సరే వాటికి తగలవలసినంత ఎండ తగలకపోతే అవి కూడా చనిపోతాయి. తెలియవు ఎక్కువ బొమ్మలు వస్తాయి కదా అని పెట్టేయటం. అందుకని గుల్లగానే ఉంచుకునేటట్టు వేసుకుంటున్నాను మట్టి. మళ్ళీ నేను తర్వాత వీటికి వర్మి కంపోస్ట్ అది ఉంటాయి కదండి, కోకోపీట్ అంతా ఉంటది కదా, తెచ్చుకుని వేసుకుంటానండి పైన. నాకేంటంటే ఈ మట్టి సరిపోయినా సరిపోకపోయినా ఆ విధంగా తెచ్చుకుని వేసుకుంటాను నేను. ఇవి ఇంకా మట్టి ఎక్కువ పడుతుంది ఉండండి. టబ్బుకి ఎండకి ఎండి వానకి తడిసి ఇది కూడా సివుకుపోయిందండి. ఇది ప్లాస్టిక్ కదా, సివుకుపోయినట్టు అయింది. ఏమి సారి ఆకుకూరలు వేస్తే ఏదో ఒక ఉపయోగం, ఒక ప్లాన్ చెప్పారు చిట్టుబాబు గారికి ఆకుకూరలు వేయాలంటే అని. ఆ ప్లాను చెప్పనండి, చేసేటప్పుడు చేసి చూపించినప్పుడు చెప్తాను మీకు. ఆ ఐడియా నాకు కూడా నచ్చింది, చిట్టుబాబు గారు చెప్పారు. ఆయన ఏదో ఐడియాలు ఇచ్చారు, ఆ ఐడియా ఫాలో అవుదాం అనుకుంటున్నాను. అది కూడా బాగుంటుంది అనిపిస్తుంది. చూద్దామండి ఒకసారి అలా కూడా ట్రై చేస్తాం. ఎందుకంటే రింగులు తీసుకొచ్చాము, ఆ రింగులు తీసుకొచ్చిన ఎన్ని ఆకుకూరలు వేసిన మట్టి ఇదిగోండి ఇలాగా పక్క మట్టి వాటర్ సరిగ్గా వెళ్ళకపోతే ఏమవుతుందంటే ఇలాగ తెమ్మ ఉండిపోయి తగిలినంత ఎండ తగలక చిన్నగా ఆకుకూరలు అంటే పర్వాలేదులేండి, అవి కూడా చాలా గుల్లగా ఉండాలండి. ఆకుకూరలు వేసేటప్పుడు కూడా మనం ఎక్కువ కోకోపీట్ అవన్నీ ఈ కొబ్బరి పీసు ఇలాంటిది అంతా ఉంటది కదా, అది మనం ఇక్కడ మన మిల్లుల దగ్గర ఉంటాయండి, అవి తెచ్చుకున్న రెండు బస్తాలు తెచ్చుకుని అడుగుల్లో అది వేసుకుని తర్వాత కొంచెం మట్టి వేసుకుని ఆ పైన అలాగా మళ్ళీ అంటే మనం బిర్యానీ చేసుకుంటే చూడండి స్టెప్ల కింద ఎలా వేసుకుంటాం అలా వేసుకుంటే ఆ వాటర్ అనేది కిందకి దిగడానికి అవకాశం ఉంటుంది, మొక్క బతికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే నాకు ఏ మొక్క ఎలాంటిది అనేది తెలియపోయినానండి, మొక్కలు పెంచడం కొంచెం తెలుసండు. చిన్నప్పటి నుంచి మనకి వ్యవసాయాలు మీద ఉన్నవాళ్ళం కదండి, తెలుసు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కొత్తగా రకరకాల మొక్కలు రకరకాల ఫ్రూట్స్ అంటున్నారు కదా, మన ఎదరికి మన మొక్కలకు వచ్చాయి అయితే మనం చెప్పగలుగుతామండి, రాలేని అయితే చెప్పలేమండి. ఏదేమైనా మంచిగా ఏదైనా సరే ఇదిగో కిందకి ఇదిగోండి, ఇది వర్మి కంపోస్ట్ అప్పుడు వేసినప్పుడు కిందకి వెళ్ళిపోయింది అనమాట. ఇది కిందకి వెళ్ళిపోయింది, ఇగో నల్ల నల్లగా వస్తుంది కదా, అదే అలాగే వెళ్తుందండి, జారిపోతుంది కిందకి. అందుకే ఎప్పుడు కింద భాగంలో కొంచెం మనం లూజ్గా ఉండేది వేసుకోవాలి. వీటి కోసమేనండి బాబు టెన్షన్ నాకు. ఇంటికాడ పనులు ఆపుకుని మరీ వచ్చాను వీటి కోసం. మొక్కలు పెంచే వాళ్ళకి మొక్కలను ఇష్టపడే వాళ్ళకి ఎంత పిచ్చి ఉంటుంది అది. ఫస్ట్ దండి ఇది.
ఇవన్నీ కూడా డబల్ కలర్ అండి. ఇవి సింగిల్ కలర్ ఉంటాయి కానీ నేను డబల్ కలర్ తీసుకున్నా. సింగిల్ కలర్ నా దగ్గర 2 ఉన్నాయి, అందుకే కావాలని డబల్ కలర్ చెప్పాను. మన ఫ్రెండ్ కవిత గారు కూడా చెప్పారండి ఇవి 2, కానీ నేను పెట్టేస్తున్నానండి. ఆవిడ ఫామ్ హౌస్ కట్టుకున్నాక ఆవిడకి నేను ఇస్తాను. తొట్టులోనే కాబట్టి పట్టుకెళ్ళడానికి ఈజీలే. భూమిలో నుంచి అయితే తీయలేం కానీ తొట్లే కాబట్టి తీయొచ్చులేండి. కవిత గారు ఓకేనా? రేపు పొద్దున్న వచ్చినప్పుడు చూసుకుందరు కానీ ఈ వీడియో చూసినప్పుడు మీకు తెలుస్తుందిగా, చెప్పాలని చెప్తున్నా. మీకు గుర్తుంటుందో ఉండదో మళ్ళీని. నోటి మాట కంటే వీడియోలో చేసిన కొన్ని ఆధారాలు రుజువులు బాగా పనికొస్తాయండి కొన్ని. మా చిట్టుబాబు గారు మొక్కేమనో అగో రాజుగారు తీసుకొచ్చి అరటి చెట్లు వేసారు. ఇప్పుడు ఆ అరటి చెట్టు అంటే నేను ఫామ్ హౌస్ కట్టుకున్న చిట్టి అక్కడ పట్టుకెళ్తానని వేసారంట. ఇప్పుడు ఆయన మొక్క పీకితే ఊరుకొని అంటున్నారు. ఆయనే తీసుకొచ్చి ఆయనే వేసారు. మా చిట్టుబాబు గారు వేసిన మొక్కను తీనవరండి. అది ఇప్పుడు మా చిట్టుబాబు గారి మీద పంతానికైనా కవిత గారు పట్టుకుపోతారు. వీళ్ళిద్దరూ టామ్ అండ్ జెర్రీ లా కొట్టుకోవడానికి సరిపోతుంది. దీనిపైన మళ్ళీ నేను కొంచెం వర్మి కంపోస్టు అలాగే ఎరువులు అంటే వేస్తానండి. ఎందుకంటే ఈ మొక్కలకి లూజ్ ఉంటేనే బాగుంటుంది. ఎక్కువ టైట్ అయిపోయినా మొక్క ఇదైపోతుందండి. ఖాళీ ఉంచుకుంటున్నానండి. మనము అన్నీ ఏమైనా ఇంటికాడండి నేను మంచిగా ఎరువు రెడీ చేసుకుని తెచ్చుకుని తొట్టుల్లో పెట్టుకున్నాను. అది పడేసేసి ఖాళీ తొట్టులు తెచ్చారు. ఆ ఎరువు వేరే. ఇవి అయితే ఉన్నదేలేండి, తొట్లు 2 ఉన్నాయి. లేని పెట్టేసుకుంటాను ఫస్ట్.